నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంట నష్టాన్ని అంచనా వేయాలి. జిల్లా ప్రత్యేకాధికారి భవేష్ మిశ్రా. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించాం. డీఎస్పీ గంగారెడ్డి. కొలువుదీరిన గణనాథులకు పూజలు అర్చనలు. భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జీలు, పంటలకు జరిగిన నష్టంపై అంచనాలు సిద్ధం చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలు, రహదారులు, నివాస గృహాలు, శాఖల వారు జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై అంచనాలతో రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కృషి చేసిన కలెక్టర్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భారీ వర్షాలకు శాఖల వారి నష్టాన్ని వివరించారు. జిల్లాలో భారీ వర్షాలతో శాఖల వారు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి అంచనాలతో పూర్తి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజీలు, బ్రిడ్జిలు, నివాస గృహాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను జిల్లా ప్రత్యేకాధికారి కలెక్టర్ తిలకించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిఆర్ఓ భుజంగరావు, ఆర్డీఓ రత్న కళ్యాణి, కోమర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరుల సిబ్బంది పాల్గొన్నారు. Total 533 roads and 1680 kilometers. మీ అసెట్స్ గురించి చెప్పండి. మనకు 5 జీపీ బిల్డింగ్స్ కొంత లీకేజ్, కొంత డ్యామేజ్ జరిగింది సార్. అది కడెంలో 2 సబ్జెక్ట్ అలైన్డ్ చిన్నది కాదు సార్. 2 జీపీ బిల్డింగ్స్ ఓల్డ్ బిల్డింగ్స్ సార్. కొంత రూప్ లీకేజ్, కొంత మైనర్ డ్యామేజ్. సో అదే లక్ష్మణ్ ఛానల్ సార్, బోరిగాం వీటన్నిటికి ఎస్టిమేట్స్ కూడా తయారు చేశారా? He has given that, sir. He has given this damage report. Estimates has to be prepared by the EPS. But preliminary report he has reported. They will estimate why మనకి ఈ రోజు సబ్మిట్ చేయాలి. ఆర్ఎండి నుంచి ఏమన్నారు? ఆర్ఎండి surface damage 151.91 lakhs అంటే 1.5 crores. తర్వాత మాకు రోడ్లు కవర్స్ అంటే ఎక్కడేమో డైవర్షన్ రోడ్స్ వేర్ బ్రిడ్జెస్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ సార్. డైవర్షన్ రోడ్ ఫ్రంట్ రిసీవ్ అయిన తర్వాత ఏజెన్సీ అగ్రిమెంట్ ఈజ్ ఇన్ ఫోర్స్. దే విల్ డూ ద వర్క్ ఫర్ రెస్టోరేషన్ సార్. నవరాత్రుల సందర్భంగా బైన్సాంపర్తంలోని కిసాన్ గల్లీ వినాయకుడికి జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మ పూజలు నిర్వహించారు. పూజల కోసం వచ్చిన జిల్లా తొలి మహిళా ఎస్పీ జానకి శర్మను మహిళలు, వృద్ధులు కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీని కలవడం వల్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పలు మండపాల వద్ద కొలువుదీరిన గణనాథులకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజలు, అర్చనలు, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు అనేక గణేష్ మండపాల వద్ద గణపతిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. పలు మండపాల వద్ద హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదానం సైతం కొనసాగిస్తున్నారు. పెట్రోల్ తీసుకురాబో బండి
మంగళం సామంగళం యశుభమంగళం మంగళాలి వీరులకు వీరమణి కంటుల ओम गणानां त्वा गणपतिं ववामहे कविं कवीनापमस्तमस्तवं श्री देवी सरस्वती वादेवीर्वादिनी యజమానస్తి నవరాత్రి సందర్భం చూడండి ఎవరైతే పుష్పాలు వచ్చిన సమయాన్ని వెచ్చించేసి ఒక పుణ్య కార్యము మన కర్తవ్యం కాబట్టి జోధ్యావి काष्टमी के दिन का ओम जय तुम पूरण अंतरयामी प्रभु तुम अंतरयामी ओ नगर सामी मैं ओ एक अनिलोदय ओम शपथानं भवतु पुरुषे श्रुतेन्द्रिये ओम सौभाग्यमस्तु ओम शुभं भवतु। ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించబోమని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. నర్సాపూర్జీ మండల కేంద్ర పోలీస్ స్టేషన్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 2:50 సమయంలో బైన్సా నుండి నిర్మల్ వెళ్తున్న బొరిలో వాహనం రాంపూర్ గ్రామం వద్ద నిలిచిపోయింది. ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న గ్రామస్తులు వాహనంలో ఉన్న ఇద్దరిని దొంగలుగా భావించి చితకబాదారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాధితులు డయల్ 100కు ఫోన్ చేయడంతో ఎస్ఐ హనుమాన్లు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. వాహనంలో వెళ్తున్న వారు బైన్సాపట్టిన చెందిన గుర్తించారు. కూరగాయల వ్యాపారం చేస్తుంటారని, వారిపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్నారు. వీరిపై దాడి చేసిన రాంపూర్ గ్రామస్తులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసు పరిధిలో రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. రాత్రి బైన్సా నుండి ఒక బొలోరో వెహికల్ నిర్మల్కు పోతున్న క్రమంలో రాంపూర్ విలేజ్ దగ్గర బొలోరో ఆపడం జరిగింది. బొలోరో ఆపి ఇది జరిగింది రాత్రి 8:50 జరిగింది. బొలోరో ఆపి కిందకి దిగడం జరిగింది. డ్రైవర్ బొలోరో ఏదో బ్యాటరీ మెకానికల్ డిఫెక్ట్ అని ఆగిపోవడం ద్వారా అతను దిగి దాన్ని చెక్ చేస్తున్నాడు. అదే క్రమంలో ఆ విలేజ్ రాంపూర్ విలేజ్లో ఉన్న విలేజర్స్ వీళ్ళు దొంగతనానికి వచ్చినారు అని చెప్పి వాళ్ళను పట్టుకొని కొట్టడం జరిగింది. దీంట్లో ఎంక్వైరీ చేస్తే దీని బొలోరో వెహికల్ ఏదైతే ఉందో డైలీ నైట్లా బైన్సా నుంచి నిర్మల్ వెళ్ళి నిర్మల్లో కూరగాయలు తీసుకొని మళ్ళీ బైన్సాకు వెళ్ళే వెహికల్ అది. ఇది డైలీ వీళ్ళు చేసే క్రమమే. కానీ వీళ్ళు సస్పిషియస్తో లేదా దొంగతనాలు వచ్చిందనే ఉద్దేశంతో అయితే బొలోరో వెహికల్ డ్రైవర్ ఓబేద్ మరియు షేక్ రఫీ అనే ఇద్దరిని కొట్టడం జరిగింది. వాళ్ళకు ఒకతని ఫ్రాక్చర్ అయింది. అతను ఇమీడియట్లీ మనం మా 100 కాల్ ద్వారా అతన్ని ఇమీడియట్లీ వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజలకి తెలియజేయాలంటే ఏదైనా ఇష్యూ ఉన్నా, ఏదైనా సస్పిషియస్ ఉన్నా, అనుమానం ఉంటే ఇమీడియట్ పోలీసు తెలియజేయండి. చట్టాన్ని మీరు చేతిలో తీసుకోవద్దు.
కాబట్టి అందరూ కూడా గమనించాలా. దీని ద్వారా మేము ఇప్పుడు ఏదైతే కొట్టిన వాళ్ళకి ఇంజూరీ అయింది వాళ్ళ మీద కొట్టిన వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాం. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది. ప్రజలకు తెలియజేయాలంటే ఇక్కడ కూడా చట్టాన్ని మీరు చేతిలో తీసుకోకండి. పోలీసు ఉంది, 100 డయల్ కాల్ ఉంది, మీరు 100 డయల్ చేయండి. ఇమీడియట్ పోలీసు వస్తారు, పోలీసు వచ్చి వెరిఫై చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. మీరు చేతిలో తీసుకొని చట్టాన్ని కొట్టడం ద్వారా కేసులు పెట్టుకోవడం ద్వారా ఇబ్బంది పడతారని. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పురస్కారాన్ని అందుకున్న నిర్మల్ జిల్లా కవులు కళారంగంలో విశేషాలు అందిస్తూ నంది పురస్కారం స్వీకరించిన కళాకారులకు గాయలకు తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి సన్మాన గ్రహీతలైన కవులు తుమ్మల దేవరావు, తోడిశెట్టి పరమేశ్వర్, నీల హనుమంతు, పోలి భూమేష్, నంది పురస్కార గ్రహీత వేణుగోపాలకృష్ణ, సిఎస్ సుహాసిని, శ్రీమతి న్యూ వెల్మెల్ వన్నపి శోభ, పురస్కార గ్రహీత శనిగారపు నారాజులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉప్పు కృష్ణరాజు, అప్పాల చక్రధారి, దామేర్ రాములు, మురళీధర్, తోడిశెట్టి పరమేశ్వర్, కామరం జగదీశ్వర్, పత్తి శివప్రసాద్, చాట్ల గజ్జారాం, అంబటి నారాయణ, మునుగుల రాజారావు, బుందిడి పురుషోత్తమరావు, శ్రీరాములు శ్రీనివాస్, శంకర్, రాజేశ్వరరెడ్డి, నాగారావు, అఫ్సర్, చారి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మురళీధర్ అన్నారు. జిల్లా కేంద్రం శివార్ కాలనీ బంగల్పేట్ మహాలక్ష్మి వార్డులో ఆదివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యంలో వైద్యులు దామెర రాములు, అప్పాల చక్రధారి, రవికుమార్, డాక్టర్ ముఖేష్, దామెర వాసు, డాక్టర్ రణీత్, దయాకర్, ల్యాబ్ టెక్నీషియన్ నీల హనుమంతు, కావేరీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ పోలీస్ భీమేష్ తదితరులు పాల్గొన్నారు. తానూరు మండలం జరి గ్రామంలో శనివారం రాత్రి బుద్ధ విహార్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు ఆదివారం డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ దళితులపై రాళ్లదాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. 24 గంటలు నిందితులు గుర్తించి వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలిపారు. కొంత మురళి, బత్తుల రంజిత్, బొడ్డు లక్ష్మణ్, పురుషోత్తం, రవీందర్, మధుకర్, మునేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. దాడులు చేసిన వారిని వెంటనే, దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే, తానూరు మండలం జారి ఈ గ్రామంలో దళితులపై దాడి చేసిన వారిని వెంటనే 7వ తారీఖు 9వ నెల 2024 శనివారం రోజున దాదాపు రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో నిర్మల్ జిల్లాలోని తానూరు మండలంలో గల జారి బి గ్రామంలో మరి దళితులైనటువంటి ప్రజలపై అక్కడ బీసీ వర్గానికి చెందిన మనుషులు, గుర్తు తెలియని వ్యక్తులు మరి కొందరు ఈ దళిత వర్గంపై, దళితులపై అఘాయిత్యం చేసి మరి ఎన్నో కుట్రలు చేసి మరి రాళ్ల దాడి చేయడం జరిగింది. ఆ రాళ్ల దాడిలో ఎందరో మహిళలు మరియు పిల్లలు, పురుషులు గాయపడ్డారు, రక్తస్రావం జరిగింది. వారు దవాఖానాలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరి అటువంటి అఘాయిత్యం చేసిన మరి ఈ వ్యక్తులపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు గొలుచుకున్నటువంటి బుద్ధ విహార్లో వర్షావాస్ కార్యక్రమం నిర్వహించుకోగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయి రౌడీలు, గూండాలు, బజార్ రౌడీలు కొన్ని సంఘాల ద్వారా ఏర్పాటు చేసుకొని అమానుషంగా వీరిపైన దాడి చేయడం జరిగింది, రాళ్ల దాడిని. మరి ఈ రాళ్ల దాడి జరిగి ఇప్పటికీ చాలా సమయం మించిపోతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం నిందితుల్ని గుర్తించకపోవడం మేము దీన్ని అంబేద్కర్ యువజన సంఘం తరఫున నిర్మల్ జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏవైతే కొన్ని పార్టీల ద్వారా నాయకులు గెలవడం జరిగిందో ఆ నాయకులకు చెందినటువంటి కొన్ని అంచర సంబంధించినటువంటి గూండా ఆకతాయి మూకాలు కొన్ని సంఘాలుగా ఏర్పడి కేవలం దళితులనే ఒక టార్గెట్గా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి దళిత విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలపైన దాడి, అదేవిధంగా దళిత నాయకులపైన దాడి, అదేవిధంగా బుద్ధుడి విగ్రహాలపైన దాడి, ఇప్పుడు అదేవిధంగా వర్షావాస్ కార్యక్రమం జరగంగా బుద్ధ విహార్ పైన దాడిని కూడా మేము
దళిత సంఘాల ఐక్యవేదిక ద్వారా, అంబేద్కర్ యువజన సంఘాల ద్వారా మేము నిర్మల్ జిల్లా వ్యాప్తంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులు కానీ స్పందించకుండా, మరి గాయపడినటువంటి వ్యక్తులని పరామర్శించకుండా, నిందితుల్ని పట్టుకోకపోవడాన్ని చూస్తూ ఉంటే ఇది ఒక కేవలం దళితులపైనే దాడిని వాళ్ళు ఏర్పరచుకొని ఒక టార్గెట్గా పెట్టుకొని దళితుల్ని దాడి చేయడాన్ని మేము అనుమానిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారిని కలవడానికి మేము చర్యలు తీసుకుంటూ వారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి. మామిడిమండలోని అన్ని గ్రామాల్లో గణేశోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క రూపాల్లో గణపతులు దర్శనమిచ్చాయి. గణపతి మండలి సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రం బత్తీస్గఢ్ కోటపై గల కాలభైరవ స్వామికి బాబాసార్ క్షత్రియ కులస్తుల ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా వినాయక చవితి మరుసటి రోజు కాలభైరవ స్వామికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని కులస్తులు తెలిపారు. ఇందులో కులపెద్దలు దాంజేవర్ శ్రీనివాస్, అంబేకర్ విజయ్, భూమన్న, రాహుల్, సీతావర్ సంతోష్, సత్యనారాయణ, పూజారు శంకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు. అరే ఫోటో తీస్తున్నాడు. జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా మహాసభలు స్థానిక యూట్యూబ్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఎన్నికల పరిశీలన అధికారి హాజరైన రాష్ట్ర కార్యదర్శి గజపల్లి నరసింహ మాట్లాడుతూ వ్యాధుల నివారణ జాగ్రత్తల గురించి ప్రతి కార్యకర్త ప్రజలకు అవగాహన కలగజేయాలన్నారు. ప్రజలు విద్యావంతులు మూఢ విశ్వాసాల పట్ల అవగాహన కలగజేసి శాస్త్రీయ కారణం వివరించడంతో ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో నూతన కార్యక్రమం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు ఆకల సుదర్శన్, అధ్యక్షులు అంకం గంగాధర్, ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్, ఉపాధ్యక్షులు బాజారెడ్డి, వట్టోలు ముత్తన్న, కార్యదర్శిగా మధుకర్, సోషల్ మీడియా అధ్యక్షుడుగా దేవేందర్, సాంస్కృతిక కమిటీ గారి అధ్యక్షుడిగా అంబట్ నారాయణ, ఆరోగ్య కమిటీ అధ్యక్షుడిగా సల్లా శ్రీనివాస్ ఎన్నుకున్నారు. వ్యాధులపైన మూఢనమ్మకాలు ఉంటాయి. మరి వ్యాధులు ఏ రకంగా వస్తాయి ఏంటన్నది మనము ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే వారికి ఇప్పటికి కూడా ఈగల దోమల వ్యాధులు వస్తాయని నమ్మకం లేదు. ఏదో దయ్యం పడితేనో భూతం పడితేనో లేకపోతే దేవుడి కోడి వలనో రోగాలు వస్తాయని రకరకాల వాళ్ళు చేత వాళ్ళు దించేవాళ్ళు వారికి కావచ్చు, లేకపోతే మాకు గీరలు కూడా మనిషి అలాంటి మనిషి దగ్గర కావచ్చు, ఇతరుల దగ్గరికి పోయి వాళ్ళు దోపిడీకి గురవుతుంది. కానీ మరి నిజంగా వాళ్ళకు వ్యాధులు ఎలా వస్తాయో తెలియదు. కాబట్టి వ్యాధులు రావడానికి ఏ విధంగా దోమలు కారణమవుతున్నాయి, ఏ విధంగా ఈగలు కారణమవుతున్నాయి, అదే విధంగా మీరు అపరిశుభ్రమైన నీరు తాగడం కావచ్చు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం కావచ్చు, వల్ల మంత్రాల వల్ల రోగాలు పడుతాయనే ఆలోచనలో ఉన్న సైన్స్ ఉపాధ్యాయులు. కాబట్టి వారికి శాస్త్రీయంగా తెలియడానికి నేను అనేకమైన ఆర్టికల్స్ నేను దాదాపు ఉన్నది ఈ 2 సైన్స్ గ్రూప్లో, బయోసైన్స్ ఇంకోటి సైన్స్ గ్రూప్లో ఉన్నది ఏదో ఒకటి మెసేజ్ ఉన్నది.
విఘ్నాలను తొలగించే వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్న నిర్మల్ పట్టణ ప్రజలు బొజ్జగణపైన నిమజ్జనానికి తరలించారు. తమ ఇండ్లలో ప్రదర్శించి భక్తి శ్రద్ధలతో తొలి పూజ చేసిన భక్తులు ఆదివారం స్థానిక బంగల్పేట వినాయక సాగర్లో చెరువులో నిమజ్జనం చేశారు. సెలవు దినం కావడంతో చిన్నారులు తమ తల్లిదండ్రులతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతి బొప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, మా ఇంటి గణపయ్య మళ్ళీ రావయ్య, పార్వతన ఇంటి గంగమూడికి సాగనంపారు. వినాయక సాగర్ చెరువు వద్ద నిమజ్జనానికి మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా శివసాయి లైట్ హౌస్ వీరార్జున ఆధ్వర్యంలో నెలకొల్పిన గణపయ్యకు పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన వారంలో విగ్రహాన్ని ప్రదర్శించి శోభాయాత్రకు వెళ్లి నిమజ్జనం చేశారు. వీరు మహేష్, సాయి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ, నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ. పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య. ఓ దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యుంచయ్య దేవ, నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. చెమటలు కక్కిందిరా, ముజగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చెమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం, అంబాసుత ఎందరికి లభించురా. ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం, నిన్నే చేసింది వేళ కోళం. ఎక్కిన మదం దిగిందిగా, తగిన ఫలం దక్కిందిగా, ఏమైపోయింది గర్వం. అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం, నిన్నే చేసింది వేళ కోళం. ఎక్కిన మదం దిగిల్దిగా, తగిన ఫలం దక్కిల్దిగా, ఏమైపోయింది గర్వం. త్రిమూర్తులే నిన్నుగని తలొంచరా, నిరంతరం మహిమను కీర్తించరా. నువ్వెంతనే అహం నువ్వే దండిల్చరా. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవా, నీ
అండదండ ఉండాలయ్యా పిండి వంటలారగిల్చి కొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి అందించయ్యా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంట నష్టాన్ని అంచనా వేయాలి, జిల్లా ప్రత్యేకాధికారి భవేష్ మిశ్రా. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించాం, డిఎస్పీ గంగారెడ్డి. కొలువుదీర్న గణనాథులకు పూజలు అర్చనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.